నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇప్పటి నారాయణ స్వామి గారికి, అలాగే గ్రంథాలయ చైర్మన్ మన మాజీ వికలాంగుల చైర్మన్ కూడా గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, అలాగే మన వికలాంగుల గౌరవాధ్యక్షుడు అన్న సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారికి, అలాగే జిల్లా జిల్లా కార్యదర్శి ఎస్పీ సుబ్బారావు, అలాగే జిల్లాధ్యక్షుడు మాతయ్య, అలాగే టీడీపీ జిల్లాధ్యక్షుడు మురళి, అలాగే జిల్లా కార్యదర్శి శ్రీను, అలాగే క్రికెట్ దాంట్లో మాకు ఎంతో అభివృద్ధి చెంది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే వేట్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, కొల్లంపేట అధ్యక్షుడు నర్సారెడ్డి, అలాగే మహిళా అధ్యక్షుడు లలితమ్మ, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, సిద్ధవటి మురళి, అలాగే దాది సీను, దామోదర్, శేఖర్, భారవశన్ గారికి భారీ ఎత్తున ఏ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 4 లక్షల కళాక్షేత్రంలో మనకు 7 వరాలు ప్రకటించడం. గత ప్రభుత్వంలో చూస్తే పింఛను కాక ఒక పింఛను కూడా మనకు పెంచిన దాఖలాలు లేవు. ఏ సబ్జెక్ట్ అయినా వికలాంగుల పింఛను కావచ్చు, వచ్చి వికలాంగులకు వివాహ ప్రోత్సాహ బహుమతి కావచ్చు, చేసిన పాపన పోలేదు. ఈ మొన్న ఎలక్షన్ టైం మూమెంట్లో అన్న కోటేశ్వరన్న, మానశ్రీ మందకృష్ణ మాది గారు దాదాపుగా 400 మంది వికలాంగులతో ఆ రోజు సత్తరపల్లిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ రోజున మాకు వికలాంగుల చాలా అన్యాయం జరుగుతుంది, ఇది నెలంతా కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జరుపుకుంటూ వస్తున్నందుకు అతనికి ఉన్న ఇబ్బందులకి చాలా కష్టపడి చేసినప్పటికీ వీళ్ళేమి ఎక్కడికి పోయినా మీటింగులు పెట్టుకుంటే చాలు వాళ్ళకి గుర్తిస్తారు. కానీ అన్న కూడా మొత్తం యోగా పాదయాత్ర అంతా కూడా తన వెహికల్లోనే పోతూ తిరుగుతూ ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అందరినీ కలిసి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణమైన వీళ్ళందరినీ కూడా గౌరవించాలి. అలాగే మా చిన్న సుబ్బయ్య గారు, సుబ్బారావు గారు, మాతయ్య గారు, ఆంజనేయులు గారు, లలితమ్మ గారు, సుబ్బనర్సారెడ్డి అన్న గారు, నాగరాజు గారు, అందరికీ ఎవరైనా పేరు మర్చిపోయితే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాను. ఈ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఒక హక్కులను, గౌరవాన్ని, సమాన అవకాశాన్ని గుర్తించే విధంగా అందరూ మాట్లాడుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా ఇది జరుపుకుంటాం. ఆ గౌరవం విషయానికి వస్తే అన్న మీరేమైనా చేస్తే నెక్స్ట్ 29 ఎలక్షన్లు కూడా మేము మీకు చేస్తామని చెప్పేసి అన్నారు. నేను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 24 ఎలక్షన్ మా ఎలక్షన్ కూడా అవసరం లేనప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి సంబంధించిన ముప్పై వాళ్ళు అయితేనేమి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము అడగకపోయినా మేము ఎక్కడైనా తిరుగుతున్నా వాళ్ళు మాకు తారసపడి వాళ్ళంతా వాళ్ళు పని చేసుకొని సైలెంట్గా మమ్మల్ని గెలిపించిన దాంట్లో మీ పాత్ర చాలా ఉందని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు మనకు నివేదిక తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టం, వర్ణాతీతం, నీకేమైంది అని బాగున్నాయి కదా అని ఉన్నప్పటికి కూడా తెలియని వికలాంగత్వం చాలా ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటూ కోరుకుంటున్నా. రామ్
ముఖ్య ఉద్దేశం వాళ్ళ వివిధ ప్రతిభావంతుల హక్కులను, సమాన అవకాశాలను, మన గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఏవైతే అంశాలు డిస్కస్ చేయాలో అవన్నీ డిస్కస్ చేస్తూ అవన్నీ కూడా సాధ్యపడేలా, అవన్నీ కూడా అమల్లోకి తెచ్చేలాగా డిస్కస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టున్నారు. అవన్నీ చేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కూటమి ప్రభుత్వం తరఫున ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు 7 వరాల రూపంలో. అవన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ దాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి ఏదైతే టిడ్కోయిలలో గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పించడం కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లో ఒకవేళ ఎక్కడైనా గెలవకపోయినా కోఆప్షన్ మెంబర్లు ఇచ్చేలాగా కానీ, ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, వివిధ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి శాప్ తరఫున కూడా వాళ్ళకి అవకాశం కల్పించేటట్టు కానీ, రుణాలు ఇప్పించేటట్టుగా, సబ్సిడీ రుణాలు ఇప్పించేటట్టుగా కూడా ఈ దాంట్లోనే ఉన్నాయి. దివ్యాంగుల భవనం ఒకటి, అలాగే బాపట్లలో డిగ్రీ కాలేజ్, వివిధ ప్రతిభావంతులకు డిగ్రీ కాలేజ్ కూడా కట్టడం. ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా సహాయపడారో దానికి అందరినీ కూడా ప్రతినిత్యం సహాయంగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో చాలా డిస్కస్ చేశారు, చాలా కష్టాలు వాళ్ళు చెప్పినారు. ఏదైతే ఫేక్ పెన్షన్లు తీసుకొని అర్హత లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు అనుభవిస్తూ ఉన్నారు, కానీ అర్హులైనటువంటి వారికి చాలామందికి కూడా పెన్షన్లు రావడం లేదని చెప్పి డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా ఏదైతే ఈ మధ్య రివ్యూ మొత్తం అంతా కమిటీ రివ్యూ చేస్తూ ఉన్నారు. అనర్హత ఉన్న వాళ్ళందరినీ తీసేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి వివరంగా మళ్ళీ ఆల్రెడీ జరిగిన వాటికి కూడా మళ్ళీ రీకౌన్సిల్ జరిగి అవి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మోటార్ వెహికల్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి నిజంగా అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా అర్హులుగా ఉన్న వాళ్ళు ఈసారి రాని వాళ్ళకి నెక్స్ట్ టైం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వెహికల్స్ ఇప్పించాలని చెప్పి కూడా కోరి ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అవన్నీ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి అందరికీ తెలియడం జరిగింది. కానీ ఒకటి మేమంతా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టాలు ఎదురవుతున్నప్పుడు రోజు మా మీద మాత్రం బేబాబాదంతో ప్రతిసారి గౌరవంగా మమ్మల్ని పలకరించడం కానీ, మా కోసం కష్టపడడం కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని మర్చిపోకుండా వాళ్ళ కోసమే ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఈ సభముఖంగా మేమందరికీ తెలియడం జరిగింది. వాళ్ళందరి సేవలో మేము ఎప్పుడూ ఉంటామని చెప్పేసి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము నిలబడతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పెంచడంతో పాటుగా ఏదైతే మొన్న డిసెంబర్ 3వ తారీఖున ఇంద్రధనుసు 7 వరాలు మాకు కురిపించటం, చంద్రబాబు నాయుడు గారికి మా పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చేతలతో చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్రమంతా కూడా ఈ వారం రోజులు పాలాభిషేకంతో దివ్యాంగులందరూ కూడా ఒక పండుగ చేసుకుంటున్నారు. ఆ పండుగలో భాగంగా శాసనసభ్యులు వారికి ఎన్నో పనులున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి వారు ఎక్కడికి వెళితే కానీ దీంట్లో పాల్గొనాలని చెప్పి వారు వచ్చినందుకు చైతన్య రెడ్డి గారికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దివ్యాంగుల పట్ల ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ని నేడు చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు తీసుకొచ్చేసి పెన్షన్లు ఇస్తున్నారంటే దివ్యాంగుల యొక్క కళ్ళల్లో ఆనందం, నిజంగా వాళ్ళకి ఎంతో ఆనందం. చంద్రబాబు నాయుడు గారు మాకు కనిపించే దేవుడు అని చెప్పేసి ప్రతి ఒక్క దివ్యాంగుల యొక్క హృదయాల్లో చంద్రబాబు నాయుడు గారు గుడిగట్టుకొని ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, అందుకే రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా వారి యొక్క
ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 66వ దినోత్సవం సందర్భంగా ఇక్కడ దివ్యాంగులందరూ కలిసి పండుగ వాతావరణాన్ని జరుపుకోవడం, అదేవిధంగా వాళ్ళ సమస్యలన్నీ మాట్లాడుకోవడం, సంఘాన్ని బలోపేతం ఏ విధంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం, ఇదంతా చాలా మంచిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ముద్దా చైతన్య రెడ్డి గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం వికలాంగుల ఐక్యతను సూచిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో వికలాంగులందరూ కూడా ఐక్యంగా పనిచేసుకుంటే, వారిలో సమైక్యత ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని తెలియజేస్తుంది. జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై చైతన్య రెడ్డి, జై చైతన్య రెడ్డి, జై చైతన్య రెడ్డి, జై చైతన్య రెడ్డి, జై చైతన్య రెడ్డి. కొనగుండ నాగేశ్వరరావు నాయకత్వం, కొనగుండ నాగేశ్వరరావు నాయకత్వం, నారాయణ స్వామి నారాయణకత్వం.